So hello andariki, welcome back to my channel. So this is my first long video in YouTube channel. Please subscribe to my channel. So ee roju nenu noodles toni manchuriya cheyabothunanu. Noodles manchuriya. So daniki em kavalo dan process ente ippudu cheskundam. Okay. So daniki kavalsina ingredients: carrot, చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, గార్లిక్, జింజర్, కార్న్ ఫ్లోర్. ఫస్ట్ మనం నూడిల్స్ మంచూరియాకి మనం ఇలా నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక నేను తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇవి ఉడికిపోయినట్టున్నాయి. సో ఇవి ఉడికిపోయాయి మంచిగా. ఇట్లా మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా బాయిల్ అయ్యాయి కదా, బాయిల్ అయిన వాటిని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. సో ఇలా బాయిల్ చేసుకున్న వాటిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, జింజర్, గార్లిక్, క్యారెట్, క్యాప్సికమ్, కొంచెం కార్న్ ఫ్లోర్, కొద్దిగా షెజ్వాన్ సాస్. ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. వీటిని మొత్తం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని ఇలా ముద్దలు చేసుకోవాలి. ఇందులో డిప్ చేసుకోవాలి. కొంచెం క్రంచీగా ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల. సో ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలి. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ అన్నీ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తాను అది కూడా మీకు. సో ఆయిల్ మంచి హీట్ అయ్యాక మనం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మంచిగా. సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక వెజ్జీస్ వేసుకున్నాం కదా, క్యారెట్, క్యాప్సికమ్, జింజర్, గార్లిక్, అవన్నీ కొంచెం మగ్గిపోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకొని తీసుకోవాలి.
సో మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెమే ఆయిల్ వేసుకొని కొంచెమే. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం క్యాప్సికమ్, ఆనియన్ పెద్దగా కట్ చేసుకొని అవి ఇందులో వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఇది కుక్ అవ్వటానికి. సో ఇలా బాయిల్ అయ్యాక కొంచెం సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం షెజ్వాన్ చట్నీ కొంచెం. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా కొంచెం థిక్ అయ్యేంత వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది థిక్ అయిపోయింది గ్రేవీ. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న మ్యాగీ బాల్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం ఫ్రై చేసుకున్న బాల్స్ ఇందులో వేసుకోవాలి. ఒక 2 minutes ఇందులో ఉంచుకుంటే అయిపోయినట్టే మ్యాగీ నూడిల్స్ మంచూరియా ఫినిష్. సో చూసారు కదా, వేడి వేడి నూడిల్స్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, వేడి వేడి నూడిల్స్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా చాలా బాగుంది. మనం ఎప్పుడు చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా అలా చేసుకుంటాం కదా, వెరైటీగా ఇలా చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.